అల్లు అర్జున్ విషయంలో మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మంచు విష్ణు కానీ వేరే ఏ ఇతర సినిమా పెద్దలు కూడా జోక్యం చేసుకోవట్లేదు. అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం అన్యాయం అని బయటికి కూడా చెప్పలేని పరిస్థితి. ట్విట్టర్లో కొంతమంది చెప్పారు. మా బావ రామ్ గోపాల్ వర్మ చెప్పాడు, ఏ జాతరలోనే తొక్కిసలాట జరిగితే ఆ దేవతని అరెస్ట్ చేస్తారా? ఏ పొలిటికల్ క్యాన్వాయ్లోనో తొక్కిసలాట జరిగి ఎవరైనా చనిపోతే ఆ పొలిటీషియన్ని అరెస్ట్ చేస్తారా అని రామ్ గోపాల్ వర్మ అడిగాడు. మొన్నటికి మన బ్రహ్మాజీ కూడా ట్విట్టర్లో పెట్టాడు తన ఎక్స్లో. ఈ లెక్కన మొత్తం పొలిటీషియన్లందరూ బొక్కలో ఉండాలి అనేసి. ఇదంతా కూడా కరెక్టే అనిపిస్తుంది. మరి సెలబ్రిటీలు ఎవరు ఎందుకు, సినిమా పెద్దలు కానీ ఎందుకు మాట్లాడట్లేదు అంటే, రేవంత్ రెడ్డి గారు ప్రొసీజర్ వైజ్గా ఫాలో అవుతున్నారు, పోలీసులు తమ పని వాళ్ళు చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. ఈ లెక్కను చూసుకుంటే కూడా పోలీసుల పని పోలీసులు చేస్తున్నప్పుడు పొలిటీషియన్స్ విషయంలో కూడా పోలీసుల పని పోలీసులు చేయాలి కదా. మరి అలా ఎందుకు చేయట్లేదు? రేవంత్ రెడ్డి గారు కావాలనే కక్ష కట్టారు అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారు పేరు మెన్షన్ చేయనందుకు, పేరు మర్చిపోయినందుకు ఇప్పుడు నేనంటే ఏంటో తెలుస్తుందా అనే విధంగా రేవంత్ రెడ్డి గారి తీరు ఉంది. ఇంకొక ఝలక్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి మీద ఎవరైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ అరెస్ట్ గురించి విమర్శిస్తున్నారో ఆ విమర్శించే ఐడీలను ట్యాప్ చేసి వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నాడంట. నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాన్ ఉంగులాగానే రేవంత్ రెడ్డి ఉంగ్జాన్ ఏమో, అలాగే అనిపిస్తుంది నాకైతే. ఏది ఏమైనా అల్లు అర్జున్ అరెస్ట్ అంటే ఏదో అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది, బెయిల్ వచ్చినంత మాత్రాన కేసు లేదని కాదు, కోర్స్ ఉంది. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, వాళ్ళకి జరగాల్సిన న్యాయం అయితే జరుగుతుంది కదా, ఆ పిల్లాడికి ట్రీట్మెంట్ జరుగుతుంది. తప్పు మొత్తం అల్లు అర్జున్ లేదు. అల్లు అర్జున్ ఏమైనా వచ్చి కడుపులో పొడిచాడా? లేదే. స్కూల్కి వెళ్ళాల్సిన వయసున్న పిల్లాన్ని తీసుకొని భర్తతో ఆ రేవతి అనే ఆవిడ అల్లు అర్జున్ సినిమాకి, అది కూడా మొదటి రోజు షోకి వచ్చింది. ఇది ఎవరు తప్పు? ఆలోచన, విచక్షణ, జ్ఞానం ఉండాలి కదా. స్కూల్కి వెళ్ళే పిల్లాన్ని తీసుకొని, స్కూల్కి వెళ్ళే పిల్లలు వచ్చి ఫస్ట్ రోజు చూడమని అల్లు అర్జున్ ఏమైనా చెప్పాడా? తొక్కిసలాట జరిగితే నేను చంపేస్తా అని అల్లు అర్జున్ ఏమైనా చెప్పాడా? లేదే. అల్లు అర్జున్ గారికి తెలియకుండా జరిగిన పరిణామం ఇది. అయినా సరే బాధ్యత వహించాడు, ట్రీట్మెంట్కి సహకరించాడు, ఎంతో చేస్తున్నాడు కదా, చేయనివ్వండి. ఇంకా ఎందుకు పిసుక్కోవడం? దీన్ని ఓర్చుకోలేని తనం అంటారు.